హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ రౌండ్ నంబర్ 1 2025కి సంబంధించి ఏంటంటే మనకి కంప్లీట్ అయిపోయిందనమాట. నిన్న నైట్‌తో మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడేంటంటే ఎవరైతే పిల్లలు అనేవాళ్ళు కౌన్సెలింగ్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళు ప్రింట్ ఔట్స్ తీసుకునే ఆప్షన్ అయితే మనకి రావడం అయితే జరిగిందండి. నేను అప్లై చేసేటప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ అట్ దట్ సేమ్ టైమ్ పిల్లలేంటంటే, "సార్ మాకు ప్రింటౌట్ కావాలి. అప్లై చేసింది ప్రింటౌట్ కావాలి, ప్రింటౌట్ కావాలని" చెప్పి రెగ్యులర్‌గా కాల్ అయితే చేసేవాళ్ళు. నేను చాలా క్లియర్‌గా వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ప్రింటౌట్ అనేది ప్రస్తుతానికి ఎనేబుల్ అయితే చేయలేదమ్మా. దాని గురించి మీరు వరీ అవ్వద్దు. కౌన్సెలింగ్ రౌండ్స్ అనేవి మనం ఏదైతే అప్లై చేసుకుంటామో ఫస్ట్ కౌన్సెలింగ్ రౌండ్ అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత మనకు ఆ ఛాన్స్ అనేది వస్తుంది. అప్పుడు ప్రింటౌట్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా? ఈరోజు మనం ఏంటంటే, మనం అప్లై చేసిన స్కూల్ ప్రయారిటీ లిస్ట్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే కౌన్సెలింగ్‌కి అప్లై చేసుకున్నారో, ప్రతి ఒక్కరు కూడా లాగిన్ చేసి అయితే మీరు ప్రయారిటీ లిస్ట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఏ విధంగా చేసుకోవాలని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండమ్మా. ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సైన్ ఇన్ అనే ఆప్షన్ ఇక్కడే మనకుంటుంది. దీని ముందు పేజ్ మీకు ఓపెన్ అయినా సరే పైన ఇక్కడ సైన్ ఇన్ అనే బాక్స్ కనిపిస్తుందన్నమాట. దాన్ని మీరు క్లిక్ చేయవలసి అయితే ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్‌కి సంబంధించిన లింక్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరేంటంటే ఈ పేజ్‌కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ పేజ్‌కైతే మీరు డైరెక్ట్‌గా వచ్చేస్తారు. దయచేసి ఈ రోజు నాకెవరు కాల్స్ అయితే చేయొద్దమ్మా. ఈరోజు ఎవ్వరికీ కూడా నేను అవైలబుల్‌గా ఉండే అవకాశం అయితే లేదు. ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకుందామనే ఆలోచనలో అయితే ఉన్నాను. ఎందుకంటే చాలా మందితో మాట్లాడడం అయితే జరిగింది గత 5 డేస్ నుంచి. చాలా మందికి అప్లై చేశాను. అస్సలు గ్యాప్ లేదు. మార్నింగ్ 10 నుంచి నైట్ 11, 12, 1:00 కూడా అయిపోయేదన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ నేను ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో అదే ప్రాసెస్‌తో మీరేంటంటే ఈజీగా మీ మొబైల్‌లో కూడా మీరు డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మీరు ఈ పేజ్‌కి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్ అంటే ఇక్కడ యూజర్ నేమ్ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ బాక్స్‌లోని. ఇక్కడ బాక్స్‌లో యూజర్ నేమ్ ఎంటర్ చేయడం అంటే అప్లికేషన్ నంబర్ అమ్మ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ పాస్‌వర్డ్ అనేది ఉంది. పాస్‌వర్డ్ అనేది నేను అప్లై చేసిన కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను పాస్‌వర్డ్ అనేది ఫోటోస్ రూపంలో పంపించాను. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా అప్లై చేసుకొని ఉంటారు కాబట్టి మీ దగ్గర కూడా పాస్‌వర్డ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ అనేది ఉంటుంది. క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ బాక్స్‌లో ఉంది కదండీ! ఈ బాక్స్‌లో ఉండే ఈ క్యాప్చా కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అండ్ ఫైనల్లీ కిందన సైన్ ఇన్ అనేది ఉంటుంది. సైన్ ఇన్ అనే బాక్స్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ నోటీస్ అనేలా కనిపిస్తుంది. మీరు కన్‌ఫ్యూజ్ అనేది అయిపోవద్దు. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్‌ని మరొకసారి మీరు క్లిక్ చేయండి. ఓకేనా? మొబైల్‌లో చూసేటప్పుడు ఇక్కడ కనిపించదు. పైన మెనూ అనే ఆప్షన్ ఉంటది. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే 3 చాయిసెస్ మీకు కనిపిస్తాయి. చాయిస్ ఫిల్లింగ్‌ని మళ్ళీ మీరు క్లిక్ చేసినట్లయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి డౌన్‌లో మనకి ప్రింట్ చాయిసెస్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి ఎడిట్ చాయిస్ అని కనిపించేది. ఎడిట్ చేసిన తర్వాత లాక్ ద చాయిస్ అని కనిపించేది. మనం ఆ 2 ప్రాసెస్ మాత్రం చేసుకునేవాళ్ళం. ఎడిట్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత లాక్ చేసుకునేవాళ్ళం. ప్రింట్ చాయిసెస్ అనే దాన్ని మనకి అప్పుడు మనకి అవైలబుల్‌గా లేకుండా చేశారనమాట. ఇప్పుడు మనకి అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే అప్లై చేసామో అప్లై చేసింది ఇక్కడ మనకి ప్రింట్ ఔట్ అయిపోవడం అయితే జరుగుతుంది. మీ మొబైల్‌లో అయితే మాత్రం మీ మొబైల్ స్టోరేజ్‌లో ఆహ్, సేవ్ అవుతుంది. అలాగే మీరు ఏదైతే ల్యాప్‌టాప్‌లో గాని, సిస్టమ్‌లో గాని చేస్తే ఇలా మీకు కనిపిస్తుందనమాట. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే క్లియర్‌గా స్కూల్ యొక్క ఎవరైతే విద్యార్థి తన యొక్క డీటెయిల్స్ అనేవి పైన కనిపిస్తాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏమున్నాయో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు స్కూల్ లిస్ట్ అనేది కంప్లీట్‌గా కనిపించడం అయితే జరుగుతుందనమాట. క్లియర్‌గా మీకు అర్థమైంది కదండీ! ఈ విధంగా మీరేంటంటే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అయితే అప్లై చేసుకోవడం కాదు సారీ. మీరేంటంటే ప్రింట్ ఔట్ తీసుకునే అవకాశం ఉంటది కాబట్టి యాస్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్‌ని మీరు ఫాలో అయిపోయి ప్రింట్ ఔట్ అయితే తీసుకోండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను. మీరు ఈ రోజైతే కాల్స్ అయితే చేయొద్దమ్మా. ఈరోజు మాక్సిమం నేను ఎవ్వరికీ కూడా అవైలబుల్‌గా ఉండను. మీరు ఈజీగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి కూడా కాల్ చేస్తే నేనేమి చేయలేను. ఓకేనా? ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోలో సైనిక్ స్కూల్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఏం అవసరం అవుతాయి, ఏంటి అనే దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే ఇది మనకి అయిపోతుంది. మీకు ఆల్రెడీ సీట్స్ అనేవి ఎక్కడో దగ్గర వచ్చే అవకాశం అనేది ఉంటది కాబట్టి నెక్స్ట్ దాని గురించే మనం మాట్లాడుకోవాలి. తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.